చందమామ కథ కవి రాయబారము. కాంచనపురాన్ని కాంచనవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన ప్రజలకు ఎలాంటి కష్ట నష్టాలు రాకుండా కాపాడుతూ ప్రజారంచకుడని పేరు తెచ్చుకున్నాడు. అదునెరిగి ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల దేశం సుభిక్షంగా ఉండి ప్రజలంతా ధనధాన్యాలతో తొలతూగుతున్నారు. ఒకనాడు కాంచనవర్మ కొలువు తీర్చి ఉండగా తిప్పయ్య శెట్టి అనే సుగంధ ద్రవ్యాల వ్యాపారి అక్కడికి వచ్చాడు. అతడు రాజుకు నమస్కరించి, మహారాజా, మీ చల్లని నీడలో మా వర్తకులందరము ఏ ఒడిదుడుకులు లేకుండా దేశ విదేశాలలో వర్తక వ్యాపారాలు చేసుకుంటున్నాము. ముఖ్యంగా నేను సుగంధ ద్రవ్యాలు దిగుమతి చేయించుకుంటాను. జావా ద్వీపం నుంచి ఒక విశేషమైన అత్తరు వచ్చింది. మహారాజు గారికి ముందుగా సమర్పించడం వర్తక నియమం కాబట్టి స్వీకరించండి అని కాంచనవర్మకు ఒక అత్తరు సీసా ఇచ్చాడు. దాని పరిమళానికి ముగ్ధుడైన రాజు ఆ అత్తరును కొలువులో ఉన్న వారి అంగీలకు పులవమని సేవకులకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు అలాగే చేశారు. మరో క్షణంలో కొలువంతా సువాసనతో నిండిపోయింది. అప్పుడు ఆస్థాన కవి చంద్రచూడుడు ఆసనం మీద నుంచి లేచి, తిప్పయ్య శెట్టి తెచ్చినది అత్తరు పరిమళం కాదు, జావా ద్వీపంలో కూడా వ్యాపించి ఉన్న మన మహారాజు గారి కీర్తి పరిమళము అన్నాడు. కొలువులోని వారందరూ కవి మాటలకు హర్షాన్ని వ్యక్తం చేశారు. తిప్పయ్య శెట్టి ఎక్కడా లేని ఆనందంతో, మహారాజా, కవిగారు చెప్పినట్లు మీ కీర్తి పరిమళం అనే నా సుగంధ ద్రవ్యానికి మూలస్తంభం, కవి మాటలు శిరోధార్యం అన్నాడు. చాలా కొద్దిసేపట్లోనే కొలువులో జరిగిన ఆ విశేషం గురించి అంతఃపురం అంతా వ్యాపించింది. మహారాణి మొదలు పరిచారిక వరకు తిప్పయ్య శెట్టి అత్తరు పరిమళాన్ని మెచ్చుకున్నారు. అంతేకాదు, నాటి నుంచి కాంచనవర్మ పరిమళం అన్న పేరుతో కాంచనపురంలో ఆ అత్తరు విరివిగా అమ్ముడుపోసాగింది. ఒకనాడు తిప్పయ్య శెట్టి ఆస్థాన కవిని తన ఇంటికి ఆహ్వానించి, మహాకవి, నా అత్తరు పరిమళము ఎంత గొప్పదో తెలియదు, కానీ మీరు పలికిన ఒక్క మాటతో అది మహారాజు గారి కీర్తి పరిమళం అయిపోయి నాకు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నది. మీ రుణం తీర్చుకోలేనిది అని పట్టుబట్టలు దక్షిణ ఇచ్చి సత్కరించి, అయ్యా, చిన్న మనవి, నన్ను నా వ్యాపారాన్ని కీర్తిస్తూ ప్రజల మనస్సులకు హత్తుకునేలా కవిత్వం రాయండి. నా వ్యాపార వార్తలు ప్రజలు గుమ్ముగుడి చెప్పుకునేలాగా చేయండి. మీరడిగిన ధనం సంతోషంగా సమర్పించుకోగలను అన్నాడు. ఇది వింటూనే చంద్రచూడుడు వర్తకుడిచ్చిన పట్టుబట్టలు దక్షిణ తిరస్కరిస్తూ, శెట్టి, కోకిల మావి చిగురు తిని వసంతకాలంలో మాత్రమే గానం చేస్తుంది. అలాగే మంచి కావ్యం రాయాలని కోరిక ఉన్న కవిని ప్రోత్సహించిన వాడిని కవి కీర్తించగలడు, కానీ ఇలా స్వార్థంతో డబ్బు ఇచ్చి తన వ్యాపార అభివృద్ధి కోసం కీర్తించమంటే ఈ కవి కీర్తించడు. తప్పుంటే మహారాజును కూడా నడి వీధిలోకి లాగి ప్రజలను చైతన్యవంతులను చేయగలను. నీ వ్యాపార స్వార్థం కోసం నన్ను ఉపయోగించుకోవాలని చూడకు అన్నాడు. ఈ మాటలకు శెట్టి తెల్లబోయాడు. ఈ విషయం మహారాజు కాంచనవర్మ చెవిన పడింది. ఆయన కవిని పిలిచి, మహారాజులో ఆయన తప్పుంటే నడి వీధిలోకి లాగుతానన్నావట, ఈ క్షణాన్ని నిన్ను చెరసాలలో వేయించగలను, నన్నేమన్నా చేయగలవా అన్నాడు కోపంగా. చంద్రచూడుడు ఏదో సమాధానం చెప్పే లోపున మంత్రి కలగచేసుకొని, మహారాజా, రావణుడు దుర్మార్గుడు, దుశ్శాసనుడు దుర్మార్గుడు, వారిద్దరి గుణగణాలను కవి చక్కగా చెప్పాడు కాబట్టి రాముడు దేవుడయ్యాడు. భారతం రాసిన కవి ద్వారా ధర్మరాజు గొప్పతనం లోకానికి తెలిసింది. అలాగే కీచకుడల్లాంటి స్త్రీ లోలుణ్ణి ఎలా శిక్షించాలో కూడా ఆయనే చెప్పాడు. అలాగే మన ఆస్థాన కవి మంచినే కాదు, చెడు చేసిన వాళ్ళను కూడా ప్రజలు ఎంత కీర్తిస్తారో అంతగా అసహించుకుంటారు అని చెప్పే ఉద్దేశంతో అన్న మాట తప్ప అందులో దురుద్దేశం లేదని భావిస్తున్నాను అన్నాడు. అవునని కవి వినయంగా తల ఊపడంతో రాజు శాంతించాడు. ఇది జరిగిన కొన్నాళ్ళ తర్వాత వరుసగా 4-5 సంవత్సరాల పాటు అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి కారణంగా రాజ్యంలో కరువు పరిస్థితులు ఏర్పడినాయి. వ్యాపారంలో నష్టం వచ్చే పరిస్థితులు రావడంతో
తిప్పయ్య శెట్టి పొరుగు రాజ్యానికి వలసపోవడానికి సన్నాహాలు చేయసాగాడు. ఆ సమయంలో పొరుగు దేశం అయిన కళ్యాణదేశపు రాజు శక్తిసింహుడు కాంచనపురాన్ని ఆక్రమించాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో రాజు కాంచనవర్మ గత్యంతరం లేక సంధి చేసుకోవాలని నిర్ణయించుకొని మంత్రి సలహా మీద ఆస్థాన కవి చంద్రచూడుని కళ్యాణ దేశానికి రాయబారం పంపాడు. కళ్యాణ దేశం రాజు శక్తిసింహుడు కవిని గౌరవించి రాయబారిని శిక్షించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. మేము మీ దేశాన్ని మా రాజ్యంలో కలుపుకోదలిచాం. కవి రాయబారిగా నీ అభిప్రాయం ఏంటి? నువ్వు తిట్టినా మీ దేశాన్ని ఆక్రమించకుండా వదలము అన్నాడు వికటంగా. చంద్రచూడు నవ్వి, మహారాజా, నేను ఇంకా నా సందేశం వినిపించకుండానే మీరు వేలాలాపాలాడారు. మేము దుర్బల స్థితిలో ఉన్న మాట వాస్తవం. రక్తపాతం లేకుండా లొంగిపోవాలనుకున్నాం. మీ మాటలు విన్నాను. ఇప్పుడు కాంచన దేశ పౌరుడినైనా నా మాటలు మీరు వినండి. తలుపులు తెరిచిన ఇంటి లోపలికి కుక్క దూరితే ఏం చేయగలం? ప్రస్తుతానికి తల వంచిన కుక్కను కొట్టినట్లుగా మిమ్మల్ని ఏదో ఒకనాడు తరిమి తీరగల దేశభక్తులుగా మా మహారాజు మమ్మల్ని పాలించాడు అన్నాడు. శక్తిసింహుడు ఆ మాటలకు కోపగించుకున్నా ఇచ్చిన మాట ప్రకారం రాయబారిగా వచ్చిన కవిని శిక్షించకుండా వదిలేశాడు. చంద్రచూడు తిరిగి వచ్చి రాజు కాంచనవర్మకు జరిగింది చెప్పాడు. శక్తిసింహుడి ప్రలాపాలకు ఉగ్రుడైన కాంచనవర్మ విజయమో వీరమరణమో పోరాడి తీరాలి అని నిర్ణయించుకున్నాడు. కవి చంద్రచూడు శక్తిసింహుడి ముందు పలికిన దేశభక్తిపూరితమైన పౌరుష వాక్యాలు ప్రజలలో దేశభక్తిని రగులు కొల్పాయి. ప్రాణాలు పోయే వరకు రాజుకు అండగా నిలబడతామని వాళ్ళు శపథాలు చేశారు. తిప్పయ్య శెట్టి ఇతర ప్రాంతాల నుంచి నిత్యావసర వస్తువులు తెప్పించి ప్రజలకు చౌకగా అమ్మసాగాడు. ఈ విధంగా కాంచనపురం ప్రజలలో వచ్చిన పౌరుషావేశాల సంగతి విన్న శక్తిసింహుడి రాజ్యంలోని ప్రజలు, ఛీ, మన రాజిప్పుడు కాంచనపురం మీదకి దండయాత్రకు వెళ్తే అది తలుపులు బార్లా తెరిచి ఉన్న ఇంటి లోపలికి కుక్క జొరబడినట్లే అవుతుంది. రాజు మన దేశం పరువు తీయకుండా ఉంటే బాగుండు అని బాహాటంగానే అనసాగారు. శక్తిసింహుడు తన దేశ ప్రజలు ఏమంటున్నది తెలుసుకుని సిగ్గుపడి రాజు కాంచనవర్మకు రాయబారి ద్వారా, నాకు మీ దేశంపై దురాక్రమణ చేసే ఉద్దేశం లేదు. ఒక పొరుగు రాజుగా కాటక పరిస్థితిలో ఉన్న మీ దేశానికి అవసరమైన సహాయం అందిస్తాను అని కబురు చేశాడు. అన్నమాట ప్రకారం శక్తిసింహుడు రాజు కాంచనవర్మకు సహాయం పంపి ఆయనకు మంచి స్నేహితుడిగా ప్రవర్తించాడు. కవి చంద్రచూడి రాయబారాన్ని ప్రజలు ఎంతగానో మెచ్చుకున్నారు. ఆస్థాన కవి చంద్రచూడు కొద్ది కాలం తర్వాత తమ రాజు గొప్పతనాన్ని కీర్తించి రాజ్యాన్ని కీర్తించి ఒక కావ్యం రాసి అందులో తిప్పయ్య శెట్టి ఔదార్యాన్ని కూడా ప్రశంసించి శెట్టిని కూడా కీర్తించాడు. పాటలు, పద్యాలు, కథలు, కవితలు, కావ్యాలు ఇలాంటివి ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసి ఆలోచింపచేస్తాయి. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.